ఇది రా బనానా చిప్స్ వ్లాగ్ అనమాట. ఇవి చాలా సాఫ్ట్ అండ్ క్రిస్పీగా వచ్చాయి. సేమ్ షాప్లెట్లో కొనుక్కుంటాం అట్లా వచ్చినాయి. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ఫస్ట్ అయితే రా బనానాస్ తీసుకొని ఎండ్స్ కట్ చేసేసుకొని పీలర్తో బాగా ఇవి పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని ఈ రా బనానాస్ అనేవి ఒక 5 minutes వరకు సోక్ చేయాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత మనము ఈ బనానాస్ ఏవైతే ఉన్నాయో బాగా తిన్నగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. చాలా సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత కొంచెము సాల్ట్ కొంచెం పసుపు వాటర్లో మిక్స్ చేసుకొని ఈ స్లైసెస్ అనేవి మనం దాంట్లో డిప్ చేసి తర్వాత అవి ఆయిల్లో వేసుకోవాలి. ఇది ఫస్ట్ టైం చేసినప్పుడు నేను అయితే డిప్ చేయలేదు. సెకండ్ థర్డ్ దాంట్లో అయితే డిప్ అయితే చేశాను. చాలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి చాలా క్రిస్పీగా సాఫ్ట్గా వచ్చేస్తాయి. సో దీంట్లోనే పైన మనము సాల్ట్ అండ్ కారం వేసుకొని ప్లాస్టిక్ కంటైనర్స్లో స్టోర్ చేసుకుంటే ఈజీగా మనకి 10 to 15 days అయితే ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.